వెల్కమ్ టు ఐఎన్ అప్డేట్స్. నా పేరు జీ. ఈ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి కొద్ది కాలంలో అనాతి కాలంలో ఫేమస్ సంపాదించేయడం, ఆ వచ్చిన పేరుతో జనాలని మోసం చేయడం ఇది సర్వసాధారణం అయిపోయింది. అసలుకే మనందరం ఈ సైబర్ క్రైమ్స్, సైబర్ మోసాల నుంచే తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఫేమ్ని యూటిలైజ్ చేసుకుని చాలామంది మోసాలు చేయడం జరిగింది. మొన్న మంగ్లీ, నేడు నందూస్ ఓల్డ్ నందు, వీళ్ళు మొన్నటి వరకు చూసుకుంటే మంగ్లీ కూడా ఈ చిటీల పేరుతో కానీ లేదంటే కొంత ల్యాండ్స్ కొందాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేయటం మొన్నటి వరకు మనం టీవీల్లో చూడడం జరిగింది. మంగ్లీ కూడా మాకు సంబంధం లేదని చెప్పి చెప్పడం జరిగింది. మా తమ్ముడికి కూడా ఏం తెలియదు అని చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా మంగ్లీ బాధితులు చాలామంది కూడా పోలీస్ స్టేషన్ల ముందు ఉండడం జరిగింది. అలాగే న్యాయం జరగాలని వాళ్ళ కుల సంఘాల ముందు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే న్యూస్ ఏంటంటే నందూస్ వరల్డ్ నుంచి నందూస్ ఫ్యామిలీ, వీళ్ళు కెనడాలో ఉంటారు. కెనడాలో వీళ్ళు యూట్యూబ్లో బాగా ఫేమస్, అలాగే సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటారు. అయినప్పటికీ కూడా వీళ్ళు మోసాలు చేయడం అనేది చాలా దారుణంగా ఉంది. ఎట్లా అంటే మీకు వీసా ఇప్పిస్తామని చెప్పి జనాల దగ్గర నుంచి లక్షలు గుంజేసి వాళ్ళ మోసం చేయడం, వాళ్ళ మోసం చేసింది కాక పైకి తిరిగి మేము ఎటువంటి మోసం చేయలేదు, ఒకవేళ మీకు జాబ్ పోయిందంటే మీ పర్ఫార్మెన్స్ సరిగా లేదు కాబట్టే మీ జాబ్ పోయిందే తప్ప మేము ఎటువంటి మోసం చేయలేదు అని కరాఖండిగా చెప్పడం మనం మొన్న రీసెంట్గా జరిగినటువంటి సుమన్ టీవీ వాళ్ళు కాల్ చేస్తే, రోషన్ కాల్ చేస్తే అందులో క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంత దారుణంగా మనం ఈ సమాజంలో బతుకుతాం అనిపిస్తుంది. ఒక్కోసారి చూసుకుంటుంటే ఎంత ఘోరంగా ఉందంటే ప్రతి ఒక్కడు మోసం చేయడం. ఈ మొన్నటి వరకు చూసుకుంటే మంగలి, తర్వాత విష్ణుప్రియ, నేడు నందూస్ వరల్డ్ ఎంత ఘోరంగా ఉందంటే ఈ సమాజం ఎటుపోతుందో అనిపిస్తుంది.